అసలు ఈ రష్యా తన ఆయుధాలను ప్రపంచానికి ఎందుకు విక్రయించదు? గల్ఫ్లో జరుగుతున్న ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రవేశించారు. మీరు ఇజ్రాయిల్కు మద్దతిస్తే రష్యా కూడా ఇరాన్కు రక్షణ కవచంగా నిలుస్తుందని, ప్రపంచ పటం నుంచి ఇజ్రాయిల్ను తుడిచిపెట్టేస్తామని అమెరికాను బెదిరించారు. అయితే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశమైన అమెరికాకు అధ్యక్షుడు పుతిన్ ఇంత ఓపెన్ వార్నింగ్ ఎలా ఇస్తారు? దీని వెనుక రష్యా సైనిక శక్తి దాగుంది. దీని సంగ్రహావలోకనం ప్రపంచాన్ని వణికిస్తుంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన అణుబాంబైనా, సముద్రంలో సునామీని తెచ్చే న్యూక్లియర్ సబ్మెరీన్ అయినా, కొద్ది రోజుల్లో మొత్తం మహానగరాన్ని నాశనం చేయగల శక్తి కలిగిన రష్యా యొక్క అత్యంత విధ్వంసకర ఆయుధాల గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రపంచంలోని అనేక దేశాలు రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడానికి వరుసలో ఉన్నాయి. రష్యా యొక్క 6 ప్రమాదకరమైన ఆయుధాల గురించి ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. అందులో మొదటిది జార్ ఆటమ్ బాంబ్. నేడు అమెరికా, ఇండియా, జపాన్, బ్రిటన్, ఇజ్రాయిల్ మరియు జర్మనీ వంటి ప్రపంచంలోని ప్రతి మిలిటరీ సూపర్ పవర్ దేశం అణుబాంబులను కలిగి ఉండగా, రష్యా యొక్క ఈ అణుబాంబు పేరు వింటే ప్రపంచం మొత్తం వణికిపోతుంది. ఎందుకంటే అది చాలా శక్తివంతమైంది. అది ఒక పెద్ద మహానగరాన్ని ఇట్టే నాశనం చేస్తుంది. అందుకే దీన్ని అణుబాంబుల రారాజు అని కూడా అంటారు. 70వ దశకంలో అమెరికా మరియు సోవియట్ యూనియన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నప్పుడు రష్యా శాస్త్రవేత్తలు 1961వ సంవత్సరంలో ఈ బాంబును తయారు చేశారు. ఈ భారీ అణుబాంబు సామర్థ్యం 100 మెగాటాన్లకు సమానం. అక్టోబర్ 1961లో ఈ అణుబాంబును పరీక్షించడానికి ఒక ప్రణాళికను రూపొందించినప్పుడు సోవియట్ యూనియన్ దాని శక్తిని చూసి వణికిపోయింది. పరీక్షిస్తున్న బాంబు సామర్థ్యం 50 మెగాటాన్ల నుంచి సగానికి తగ్గించబడింది. కానీ ఇప్పటికీ అది అణుబాంబు కంటే 3800 రెట్లు ఎక్కువ శక్తివంతమైంది. హిరోషిమాపై అమెరికా ద్వారా తర్వాత 30 అక్టోబర్ 1961న సోవియట్ యూనియన్ దీన్ని ముక్తిసికా బే అనే వరుణ్ ద్వీపంలో విసిరేసింది. కాబట్టి ఈ బాంబు గాలిలో 4 కిలోమీటర్ల ఎత్తులో పేలింది. కానీ అది భూమిపై పేలుంటే రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 8.1గా ఉంటుంది. భూమి కంపిస్తుంది. అంటే ఇది విధ్వంసం కలిగించేది ఏ మేరకుంటుందో అర్థం చేసుకోండి. నిజానికి ఈ అణుబాంబు పేలిన వెంటనే ఆకాశంలో 60 కిలోమీటర్ల ఎత్తులో పుట్టగొడుగులా మేఘం కమ్ముతుంది. ఈ పేలుడు కాంతి 100 కిలోమీటర్ల దూరం నుంచి కూడా క్లియర్గా చూడొచ్చు. ఈ పేలుడు చాలా ప్రమాదకరమైంది. దాని వేడికి ఎక్కడో 700 మైళ్ళ దూరంలో ఉన్న నగరాల్లోని ఇళ్ల గాజు కిటికీలు కూడా పగిలిపోతాయి. నేటికి రష్యాలో జార్ అణుబాంబు ఉంది. దీన్ని రష్యా తన అతిపెద్ద శక్తిగా చూసుకుంటూ ఉంటుంది. ఇక నెంబర్ 2 BM-21 గ్రానైట్ మిసైల్ లాంచర్. ఈ క్షిపణి లాంచర్ను 70వ దశకంలో సోవియట్ యూనియన్ రూపొందించింది. దీన్ని 1969లో మొదటిసారిగా ఉపయోగించడాన్ని ప్రపంచం చూసింది. యుద్ధ ట్రక్పై అమర్చబడిన ఈ క్షిపణి లాంచర్ చాలా శక్తివంతమైంది. ఇది రెప్పపాటులో చాలా క్షిపణులను కాల్చేస్తుంది. శత్రువులు తన స్థానం నుంచి కదలడానికి అవకాశం కూడా ఉండదు. దీని కాల్పుల వేగం AK-47 తుపాకీ నుంచి పేల్చిన బుల్లెట్ల కంటే చాలా వేగం. ఇది కేవలం కొన్ని సెకండ్లలోనే 40 మైళ్ళ దూరం వరకు పేలుతుంది. రష్యా వద్ద ప్రస్తుతం 8000 కంటే ఎక్కువ BM-21 గ్రేడ్ క్షిపణి లాంచర్స్ ఉన్నాయి. 3,20,000 క్షిపణులను ప్రయోగించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అది కూడా ఒకే క్షణంలో. ఇక నెంబర్ 3 కింజల్ హైపోసోనిక్ మిసైల్. రష్యా యొక్క ఈ అత్యంత విధ్వంసకర క్షిపణి గంటకు 6000 కిలోమీటర్ల వేగంతో దాడి చేస్తుంది. అనగా ధ్వని వేగం కంటే 5 రెట్లు ఎక్కువ. కాబట్టి దీన్ని ప్రపంచంలోని అత్యంత వేగమైన హైపోసోనిక్ క్షిపణి అని కూడా పిలుస్తారు. ఇది తనకు 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యంపై దాడి చేస్తుంది. కింజాల్ క్షిపణి పేలుడు ద్వారా విధ్వంసాన్ని కలిగిస్తుంది. ఇది కాకుండా హిరోషిమాపై వేసిన అణుబాంబు కంటే 33 రెట్లు ఎక్కువ శక్తివంతమైన 500 కిలోల టన్నుల బాంబులను కూడా నాశనం చేస్తుంది. ఈ క్షిపణిని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మికెన్ MiG-31 యుద్ధ విమానంలో అమర్చారు. అది శత్రు భూభాగంలోకి అత్యంత వేగంతో ప్రవేశిస్తుంది. ఈ క్షిపణిని ప్రయోగించి రెప్పపాటులో తిరిగి వచ్చేస్తుంది. ఈ హైపోసోనిక్ క్షిపణిలో సెన్సార్లు మరియు రాడార్ సీకర్లు ఉన్నాయి. ఇవి భూమి నుంచి సముద్రం వరకు దాడి చేయగల అసమానమైన శక్తిని కలిగి ఉన్నాయి. ఈ క్షిపణిని రష్యా గతేడాది ఉక్రెయిన్పై కూడా ప్రయోగించింది. అనగా ఇది ఆకాశం నుంచి భూమిపైకి దాడి చేస్తుంది. రష్యా సైనికులు ఈ క్షిపణిని డ్రాగన్ అని కూడా పిలుస్తారు. 2018లో రష్యా మొదటిసారిగా క్షిపణిని పరీక్షించినప్పుడు దాని వీడియోను చూసి ప్రపంచం బెంబేలెత్తిపోయింది. ఇక నెంబర్ 4 2S-7 పాయింట్ టాప్. మీరు ఫిరంగులను సినిమాల్లోనూ వీడియో గేమ్లోనూ చూస్తుంటారు. కానీ రష్యా దాడి చేస్తున్న ఈ నిజమైన ఫిరంగిని చూస్తే మీరు నోరెళ్లబెడతారు. ప్రపంచంలోని అత్యంత విధ్వంసకర ఫిరంగుల్లో ఒకటైన 2S-7 ప్యూన్
బుల్లెట్లను కాల్చడమే కాకుండా 37 కిలోమీటర్ల దూరం వరకు అణుబాంబులను విసురుతుంది. అందుకే ఈ ఫిరంగిని సోవియట్ అణుఫిరంగి అని కూడా పిలుస్తారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఉక్రెయిన్లోని కీవ్ నగరం సమీపంలో పుతిన్ ఈ ఫిరంగులను మోహరించినప్పుడు నాటో మరియు ఇతర దేశాలు కూడా ఈ యుద్ధంలో 2 అడుగులు వెనక్కి తీసుకోవడం దాని గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. సోవియట్ యూనియన్ ఈ ఫిరంగిని 1975లో ప్రపంచానికి అందించింది. దీన్ని 1979 మరియు 1989 మధ్య జరిగిన సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధంలో మొదటిసారి ఉపయోగించారు. ఈ ఫిరంగి యొక్క ప్రత్యేకత ఏంటంటే 7 సైనికులతో కూడిన స్క్వాడ్ దాన్ని కేవలం 5 నిమిషాల్లో సిద్ధం చేయగలుగుతుంది. 37 కిలోమీటర్ల దూరం వరకు గుండ్లు కాల్చబడుతుంది. నివేదిక ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం రష్యాలో 1000 2S7 ప్యూన్ ఫిరంగులున్నాయి. ఇక నెంబర్ 5 బెలోగ్రడ్జ్ న్యూక్లియర్ సబ్మెరైన్. ప్రపంచంలోని అత్యంత పొడవైన పాండో బెల్గామ్ రోడ్డును రష్యా తన నౌకాదళంలో చేర్చుకున్నప్పటి నుంచి ప్రపంచంలోనే భయం నెలకొంది. 604 అడుగుల పొడవున్న బెల్గామ్ రోడ్లో అణుబాంబులతో కూడుంది. 6 టార్పెడోలు అమర్చడం ద్వారా దాని సామర్థ్యాన్ని అంచనా వేయొచ్చు. ఈ టార్పెడోలు తమతో పాటు 2 మెగాటన్నుల అణుపేరుడు పదార్థాలను మోసుకువెళతాయి. దీని సామర్థ్యం హిరోషిమాలో పేలిన అణుబాంబు కంటే 130 రెట్లు ఎక్కువ అని తేలింది. ఈ పాండోబ్ను తయారు చేసే పని 1992లో ప్రారంభించబడింది. 27 సంవత్సరాల తర్వాత 2019లో ఈ పాండోబ్ సిద్ధమైంది. ఆ తర్వాత రష్యన్ నేవీ దీన్ని చాలాసార్లు పరీక్షించింది. 2022లో ఈ పాండోబ్ను తన సైనిక నౌకాదళంలో చేర్చి సముద్రంలోకి ప్రవేశపెట్టింది. పాండోబ్ యొక్క వేగం గంటకు 80 మైళ్ళు. ఇది రష్యా యొక్క సముద్ర సరిహద్దును యుద్ధ ఆయుధాలతో కాపాడమే కాకుండా దాని అధునాతన సాంకేతికతతో సముద్రపు అడుగు భాగాన్ని కూడా మ్యాప్ చేస్తుంది. అదే సమయంలో పెడోస్ మరియు క్యూనో అనే 79 అడుగుల పొడవైన టార్పెడోలను ఎప్పుడైనా ప్రయోగిస్తే అప్పుడు రేడియో ధార్మిక సునామీ సంభవిస్తుంది. ఇది సముద్రంలో 300 అడుగుల ఎత్తైన అలలను సృష్టించగలదు. ఇది తీర ప్రాంత నగరాలను క్షణాల్లో నేలమట్టం చేస్తుంది. అంతేకాకుండా రష్యా వద్ద 110 జలాంతర్గాములున్నాయి. వాటిలో 12 జలాంతర్గాములు అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి. ఇక నెంబర్ 6 T-14 ఆర్మటా ట్యాంక్. ఇది 2020లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన రష్యన్ సైన్యం యొక్క ప్రాణాంతక ట్యాంక్. దీని సహాయంతో సిబ్బంది లేకుండా శత్రువులను వెతికి మరీ చంపేస్తుంది. దీన్ని 2020లో పరీక్షించినప్పుడు రష్యన్ సైన్యం దాన్ని రిమోట్ కంట్రోల్ రూమ్ నుంచి ఆపరేట్ చేసింది. ఈ ట్యాంక్ ఆ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. తర్వాత రష్యన్ సైన్యం దాన్ని రష్యా ఉక్రెయిన్ యుద్ధం యొక్క యుద్ధభూమికి తీసుకువెళ్ళింది. అక్కడ అది ఉక్రెయిన్లో భయంకరమైన విధ్వంసాన్ని సృష్టించింది. దీని ఫైర్ కంట్రోల్ సిస్టమ్ డిజిటల్ క్యాటలాగ్ను కలిగి ఉంది. దీని ద్వారా ఈ ట్యాంక్ చాలా విధ్వంసకర ట్యాంకర్గా మారింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ ట్యాంక్ బరువు దాదాపుగా 55 టన్నులు. ఈ ట్యాంక్లో 125 మృదువైన బోర్ ఫిరంగులను అమర్చబడి ఉన్నాయి. ఇవి నిమిషానికి 100 నుంచి 12 రౌండ్ల చొప్పున షెల్స్ను కాల్చి పడేస్తాయి.